ఏ వీడియోస్ వల్ల నీ స్క్రిప్ట్ అండ్ వీడియో క్రియేటింగ్ అలాంటి పనులు చేయవసరం లేదు. అండ్ ముఖ్యంగా నీ ఫేస్ కూడా చూపించే అవసరం లేదు జనాలకి. దీని వల్ల టైం అయితే సేవ్ అవుతుంది. తక్కువ టైంలో ఎక్కువ వీడియోస్ క్రియేట్ చేసుకుని ఎక్కువ అమౌంట్ అయితే గెయిన్ చేయొచ్చు. ఈ వీడియోలో కేవలం ఏ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలనేది కాదు, ఆ వీడియోలో టైటిల్, ట్యాగ్స్ అండ్ డిస్క్రిప్షన్ కూడా ఎలా జనరేట్ చేయాలో కూడా క్లారిటీగా అయితే చెప్పాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండదు. ఏ వీడియోస్ క్రియేట్ చేయడానికి మనమైతే ఈ టూల్స్ అయితే యూస్ చేస్తాం. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి చాట్‌జీపీటీ యూస్ చేసుకుని మనమైతే స్క్రిప్ట్ అయితే జనరేట్ చేస్తాం. నువ్వు చాట్‌జీపీటీలో కమెంట్ ఎంత బాగా అయితే ఇస్తావో నీ వీడియో కూడా అంతే బాగుంటుంది. నువ్వు కమెంట్ ఇచ్చే ముందు నువ్వు ఏ కేటగిరీ అయితే వీడియో క్రియేట్ చేయాలనుకుంటావు ఆ కేటగిరీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే నీ నీస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ నీస్ ని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందో అది కూడా చాట్‌జీపీటీని అడుగుతాం. నేనైతే ఒక కమెంట్ అయితే ఇచ్చాను చాట్‌జీపీటీకి. గివ్ మీ సజెషన్ ఫర్ క్రియేటింగ్ ఏ యూట్యూబ్ ఛానల్ బేస్డ్ ఆన్ హై డిమాండ్, పీపుల్ వాచింగ్ మస్ట్ బి హై అండ్ హై ఆర్పిఎం. చాట్‌జీపీటీ అయితే నాకైతే సమ్ సజెషన్ అయితే ఇచ్చింది. ఫస్ట్ వన్ వచ్చేసి పర్సనల్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్టింగ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి టెక్ రివ్యూస్ అండ్ ట్యుటోరియల్స్. నేనైతే ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకున్నా. పర్సనల్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్టింగ్ ఎందుకంటే దీంట్లో హై ఆర్పిఎం అయితే ఉంది, అంటే ఎక్కువ మనీ అయితే మనం ఏం చేయొచ్చు. నీస్ సెలెక్ట్ చేసుకోవడం అయితే అయిపోయింది. స్క్రిప్ట్ రాయడం అయితే స్టార్ట్ చేయాలి. నేను ఫస్ట్ లో చెప్పినట్టే నీ కమెంట్ ఎంత బాగా అయితే ఇస్తావో నీ వీడియో కూడా అంతే బాగుంటుంది. అంటే నీ ఛానల్ కూడా ఫాస్ట్ గా గ్రో అయితే అని అర్థం. కమెంట్ బట్టి నీ వీడియో అయితే డిసైడ్ అయ్యేది. నేను ఎలా అయితే కమెంట్ ఇస్తున్నావో నువ్వు కూడా అలాగైతే కమెంట్ ఇవ్వి. చాట్‌జీపీటీ అయితే ఫ్యూ సెకండ్స్ లో మన స్క్రిప్ట్ మొత్తాన్ని రెడీ చేసి అయితే ఇచ్చింది. సింపుల్ గా ఫుల్ స్క్రిప్ట్ అయితే కాపీ చేసుకోండి. మనం ఇప్పుడు వాడాల్సిన సెకండ్ ఏఐ టూల్ వచ్చేసి InVideo.ai. దీన్ని యూస్ చేసుకుని మనం అయితే వీడియో అయితే క్రియేట్ చేయబోతున్నాం. క్రోమ్లోకి వచ్చి InVideo.ai అని చెప్పి సెర్చ్ అయితే చేయండి. అండ్ నీ జీమెయిల్తో అయితే లాగిన్ అవ్వు. చాట్‌జీపీటీలో ఏ స్క్రిప్ట్ని అయితే నువ్వు కాపీ చేసుకున్నావో సింపుల్గా ఇక్కడికి వచ్చి అయితే పేస్ట్ చేయి. దాని తర్వాత జనరేటివ్ వీడియో మీద క్లిక్ చేస్తే 2 minutes అయిన తర్వాత నీ వీడియో అయితే రెడీ అయితే అయిపోద్ది. ఒక 2 minutes టైం పట్టినా కూడా వీడియో జనరేట్ చేసేదాకా వెయిట్ చేయండి. వీడియో జనరేట్ అయిన తర్వాత వీడియోని ఒకసారి ఫుల్గా 2 to 3 times అయితే చెక్ చేసుకుని ఎక్కడైతే మిస్టేక్స్ ఉన్నాయో ఆ క్లిప్ని అయితే ఎడిట్ చేసుకున్నారో చూడండి. నాకు ఇక్కడ ఫీమేల్ వాయిస్ ఓవర్ కొంచెం సరిగ్గా బాగాలేదని చెప్పి నేనైతే మళ్ళీ అయితే కమెంట్ ఇచ్చాను. కమెంట్ ఇచ్చిన తర్వాత నాకైతే వీడియోని రీజనరేట్ చేసి వాయిస్ కూడా కొంచెం ఎడిట్ చేసి అయితే కొంచెం ఇచ్చింది. నాకైతే కొంచెం పర్లేదు అనిపించింది. ఎప్పుడైతే నువ్వు వీడియోని ఎక్స్పోర్ట్ చేద్దాం ట్రై చేస్తావో నీకు ఆల్రెడీ ప్రీమియం ఆప్షన్స్ అయితే సెలెక్ట్ అయ్యే ఉంటుంది. సింపుల్ గా అది నాన్ ప్రీమియం దాంట్లోకి అయితే సెలెక్ట్ చేసుకో, ఎక్స్పోర్ట్ అయితే అయిపోయింది. వాటర్ మార్క్స్ ఉన్నా పర్లేదు, దాని కవరింగ్ అయితే చేసుకోవచ్చు ఎడిటింగ్ లో. నువ్వు వీడియో క్రియేట్ అయిపోయింది, మనకి ఇంకేం పని లేదు అనుకుంటే నువ్వు పప్పులో కాలేసినట్టే. ఇప్పుడు దాకా నువ్వు చేసింది జస్ట్ వీడియో క్రియేట్ చేయడం మాత్రమే. ఇంకా టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ వీడియో అయితే స్టార్ట్ అయ్యింది. నువ్వు గమనించలేదు, ఎప్పుడైతే నీకు వీడియో జనరేట్ అయ్యిందో కింద టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ కూడా జనరేట్ అయ్యి ఉంటుంది. అంటే నీకు 2 problems అయితే సాల్వ్ అయిపోయింది. టైటిల్ వచ్చేసింది, డిస్క్రిప్షన్ వచ్చేసింది. ఆ రెండు ఒకసారి కాపీ చేసుకొని నోట్ ప్యాడ్ లాగా అయితే సేవ్ అయితే చేసుకో. డిస్క్రిప్షన్ ఉన్న ట్యాగ్స్ మీరు నార్మల్ ట్యాగ్స్ కింద వాడుకోవచ్చు. అంటే 3 problems కూడా సాల్వ్ అయిపోయింది. బట్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడే. ఇప్పుడు దాకా నువ్వు చేసింది 50% మాత్రమే. నెక్స్ట్ 50% లో 30% వచ్చేసి నువ్వు కన్సిస్టెన్స్ గా వీడియో అప్లోడ్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు వీడియో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తావో నీ ఛానల్ కూడా ఫాస్ట్ గా అయితే గ్రో అయింది. అంటే నీ నీస్ లో ఉన్న క్రియేటర్స్ ని దాటొచ్చు అండ్ ఎక్కువ మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. అండ్ మిగిలిన 20% మోస్ట్ ఆఫ్ ది న్యూ క్రియేటర్స్ మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. దీని వల్ల వాళ్ళ ఛానల్ గ్రో అవడానికి చాలా టైం అయితే పట్టేస్తుంది. నేనైతే మీతో అలా అవ్వనవను కదా, నేను ఆల్రెడీ ఒక వీడియోని అయితే క్రియేట్ చేశాను. దట్ 5 mistakes మోస్ట్ ఆఫ్ ది న్యూ క్రియేటర్ డస్. సో ఆ వీడియోని అయితే క్లిక్ అయితే చేసుకుని చూడండి, చాలా యూస్ఫుల్ అయితే అయింది.